వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. విజయ్ కి మద్దతు ఇచ్చి తప్పు చేశాం, వైసీపీలో అంతర్మదం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. ఈ రోజు విజయ్ ఎప్పుడైతే 108 సీట్స్ సాధించి తమిళ రాజకీయాల్లో ఒక కింగ్ మేకర్ గా నిలబడ్డారో, అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఏ స్థాయిలో ఓన్ చేసుకున్నారు అంటే, విజయ్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకోవడాన్ని ఆ పార్టీ హైలైట్ చేసుకుంటూ వచ్చింది. అందులో తప్పులేదు. అంతేకాదు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇటీవలే తన బ్రదర్ కొడుకు పెళ్లిలో విజయ్ ని కలిశారు. వాళ్ళిద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు అక్కడ ఒక 2 minutes. సో వాళ్ళిద్దరు ఆ మాట్లాడుకున్న ఫొటోస్ ని, వీడియోని హైలైట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని విజయ్ ఫాలో అయ్యారు అని ఆ పార్టీ ప్రచారం చేసుకుంది. అంతవరకు కూడా ఓకే అనుకోవచ్చు. కానీ ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ కు వెళ్లారు ఆ పార్టీ నేతలు విజయ్ విషయంలో అంటే, జగన్మోహన్ రెడ్డి కూడా అతను గెలిచిన తర్వాత అతనికి తమ్ముడు విజయ్ ని కంగ్రాట్స్ అని చెప్పి కూడా పోస్ట్ పెట్టారు. అంతవరకు కూడా మనం వెల్కమ్ చేసే ప్రయత్నం చేద్దాం. కానీ అంతకన్నా ఇంకా ఘోరం ఏంటంటే, ఆ పార్టీలో ఉన్న రోజా లాంటి వాళ్ళు కానీ, ఆ పార్టీలో మిగతా వాళ్ళు కానీ ఇక విజయ్ ని తామే సీఎం చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చేయబట్టుకొని నడిపించి విజయ్కి 108 సీట్లు తీసుకొచ్చినట్టు ప్రచారం చేసుకున్నారు. ఏ స్థాయిలో ప్రచారం చేశారంటే, విజయ్ తీసుకుంది కూడా మొత్తం నవరత్నాలనే విజయ్ ఆవాహన చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. సో జగన్మోహన్ రెడ్డి విధానాలనే ఆయన ఎన్నికల ప్రచారంలోకి తీసుకున్నారు అని చెప్పి రోజా లాంటి వాళ్ళు డబ్బా కొట్టే ప్రయత్నం చేశారు. ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళింది ఈ ప్రచారం. కరెక్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఎందుకు వెళ్ళింది అంటున్నాను అంటే, ఇక్కడ విజయ్కి కరెక్ట్గా 108 సీట్ దగ్గర ఆయన ఆగిపోయారు. 118 మ్యాజిక్ ఫిగర్ కావాలి. సో ఆ మ్యాజిక్ ఫిగర్ రాలేదు ఆయనకు. అయితే ఈ 11 సీట్లు, వైఎస్ఆర్సీపీకి వచ్చిన 11 సీట్లు విజయ్కి ఇచ్చేస్తే అది మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉన్నాడు అని చెప్పి, దగ్గర అవుతాడు అని చెప్పి చాలా సెటైర్లు పేరాయి. చాలా ట్రోలింగ్ ఎదురైంది ఈ అంశంలో. విజయ్ని పదే పదే విజయ్ పేరు కలవరించడం, ఆయన పొగొట్టడం వరకు, ఆయన వెల్కమ్ చేయడం వరకు అంతవరకు ఓకే. పదే పదే విజయ్ పేరుని కలవరిస్తూ వచ్చారు వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి మీడియా కానీ, జగన్మోహన్ రెడ్డి పేపర్ కానీ, జగన్మోహన్ సోషల్ మీడియా కానీ, అసలు నిద్ర లేస్తే విజయ్ తప్ప ఇంకొక వార్తలైనట్టుగా విజయ్ని ఆ స్థాయిలో వాళ్ళు ప్రమోట్ చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి విజయ్ కోసం వెళ్ళి ఎక్కడ ప్రచారం చేశారు? విజయ్ జగన్ పేరుని ఎక్కడ ఎన్నికల్లో తీసుకున్నారు? పోనీ జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఫోన్ చేసి విజయ్ కంగ్రాట్స్ చెప్పారని గెలిపించావు అని? ఇవి ఎక్కడ మనం చూడం. ఊళ్ళో పెళ్లి కుక్కలు హడావిడి అంటారు కదా, ఆ పదం చాలా చిన్నది. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ ఆ స్థాయిలో ఆయన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసింది. తీరా ప్రమోట్ చేసిన తర్వాత ఆ 11 సీట్లు మీరేవ్వండి అని చెప్పి ట్రోలింగ్, ఆ ప్రత్యర్థులంతా, వైసీపీ ప్రత్యర్థులంతా ఆ స్థాయిలో ట్రోల్ చేసిన తర్వాత అట్లాగైనా వెనక్కి తగ్గుతారా అనుకుంటే, సేమ్ మావిగన్ విషయంలో ఎలా అయితే వెనకడుగు వేయరో అలాగే దీంట్లో కూడా ఇక్కడ ఏం జరిగింది? విజయ్ని పదే పదే హైలైట్ చేస్తా ఉన్న పరిస్థితిలో 4వ తేదీన రిజల్ట్ వెలువడ్డాయి. 108 సీట్లు సాధించారని చెప్పి ఆ స్థాయిలో సంబరాలు చేసుకుంటే, ఇప్పటి వరకు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయలేని పరిస్థితి ఆయనకి ఎదురవుతోంది. దీని మీద వైఎస్ఆర్సీపీలో చాలా సెటైర్స్ పేలుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వల్లే విజయ్కి ఆ పరిస్థితి వచ్చింది. సీఎం సీటుకి కావాల్సిన అన్ని స్థానాలు విజయ్ సాధించిన, బట్ ఆ మ్యాజిక్ ఫిగర్ దగ్గర పాపం ఆయన ఆగిపోవడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి కారణంగానే జరుగుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకున్న కారణంగానే విజయ్కి ఈ పరిస్థితి అని చెప్పి ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తే పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ విజయ్కి సంబంధించి. అదే విజయ్ ఈ రోజు 108 సీట్స్ సాధించిన తర్వాత కామ్ గా ఉండుంటే, సైలెంట్ గా ఉండుంటే, కనీసం ఒక్క రోజైనా సరే ఎంతో క్రెడిబిలిటీ ఉండుండేది అతనికి. పరిగెత్తుకుంటూ వచ్చి మిగతా పార్టీల వాళ్ళు మద్దతు ఇచ్చేవాళ్ళు బయటకు వచ్చి అయినా సరే. ఈ రోజు అసలు పూర్తి స్థాయిలో ఆ సీట్లు అనౌన్స్ కూడా చేయకముందే విజయ్ తండ్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ మీరు రండి, మాకు మద్దతు ఇవ్వండి, మీకు అధికారం ఇస్తామని చాలా పొగరుగా మాట్లాడారు. ఆ తర్వాత ఇక ఎప్పుడైతే గవర్నరు మీకు ఫ్లోర్ టెస్ట్ చేయించుకోవడానికి అవకాశం ఇవ్వను అన్నారో, మేము పూర్తి స్థాయిలో మీరు ఎమ్మెల్యేలను పట్టుకోండి అన్నారో, అప్పటి నుంచి విజయ్ అనేక తప్పుడు అడుగులు వేశారు. ఈ రోజున ఆయన సైలెంట్ గా ఒకే ఒక పార్టీతోని, తన పార్టీలో ఉన్న సెంగొట్టాయన్ లాంటి వాళ్ళని పంపించేసి ఒక 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చుకోవడం అనేది పెద్ద విషయం కాదు. కావాలంటే బై ఎలక్షన్కి వెళ్ళి ఆయన గెలిపించుకోవచ్చు. కానీ విజయ్ ఎంత హడావిడి జరిగిందంటే, ఈ 1 week లో, ఈ 5 days లో కాంగ్రెస్ నేతలు వస్తారు విజయ్ దగ్గరకు, టపటపా వచ్చేసి ఒక 5గురు మొత్తాన్ని ప్రకటించేస్తారు. ఆయన మెడలో కాంగ్రెస్ కండువా వేసేశారు. నిన్నటి వరకు ఏ పార్టీ అడిగినా, ఏ పార్టీ ప్రజలు ఇచ్చినా ఎవరి వైపు మద్దతు చూపకుండా హీరోలాగా నిలబడ్డాడు విజయ్. ఎప్పుడైతే కాంగ్రెస్ కండువా ఆయన మెడలో పడిందో సగం క్రెడిబిలిటీ కోల్పోయారు. ఇక అంతేకాదు, ఇక అటు కాంగ్రెస్ ఏమైంది, డిఎంకేని కూడా పూర్తిగా దూరం పెట్టింది. డిఎంకే నిన్నటి వరకు కలిసి పనిచేసి చేతుల్లో చేతులు వేసుకొని ప్రచారాలు చేసి, ఈ రోజు డిఎంకేకి అంత దోకా ఇస్తూ కాంగ్రెస్ బయటకు వచ్చిందంటే, రేపొద్దున విజయ్ని కూడా ఎలా వాళ్ళు నిలవనిస్తారు? విజయ్కి నమ్మక ద్రోహం చేయదు కాంగ్రెస్ అని గ్యారంటీ ఉండిందా? లేదు కదా. ఇక్కడ విజయ్ మీద చర్చ జరుగుతుంది, ఎందుకు నమ్ముకోవాలి కాంగ్రెస్ పార్టీని అని. అంతేకాదు, ఇక చాలా అంశాల్లో విజయ్ మీద ఇలాంటి చర్చ జరుగుతోంది. ఇక్కడ మనం చూస్తే ఈరోజు కాంగ్రెస్ నుంచి 5 వచ్చారు. సో ఆయనకి ఇంకా ఎక్కువ ఎమ్మెల్యేలు కావాలి. అలాంటప్పుడు ఒక సిపిఐనో, ఒక సిపిఎంనో, ఒక విఎస్కేనో కన్విన్స్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. సరే, సిపిఐ సిపిఎం ఏదో మాట్లాడుకొని మద్దతు ఇచ్చారనుకుందాం. ఈ లోపు ఏం జరిగింది? విఎస్కే అతను మద్దతు ఇవ్వడానికి టైము, ఇతను వెళ్ళి అడగడానికి టైము,
మళ్ళా గవర్నర్ దగ్గరికి పోవడం, అతను ఫ్లోర్ టెస్ట్ కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య మీకు లేదు అనడం, మళ్ళా బయటికి రావడం, ఇదంతా ఒక కుట్రాని ప్రచారం జరగడం. ఇంకో దశలో ఏం జరుగుతుంది, ఈ కారణంగానే ఈరోజు అటు డిఎంకే అండ్ అన్నా డిఎంకే కలిసి ఎవరో ఒకరిని సీఎం చేసేసి వాళ్ళు రాజకీయం చేయబోతా ఉన్నారు, విజయ్ని పక్క దోస్తా ఉన్నారు అనేది ఇంకో చర్చ జరిగింది. ఇంకా అది కాకుండా మళ్ళా పాపం రజనీకాంత్ని కలిశాడు స్టాలిన్ వెళ్ళి, రజనీకాంత్ని తీసుకొస్తా ఉన్నారు, రజనీకాంత్ని ముందు పెట్టి రాజకీయాలు చేస్తా ఉన్నారు, విజయ్ని సీఎం కాకుండా అని చర్చ జరిగింది. బుర్రలో బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా సరే 108 సీట్లు వచ్చిన అత్యంత లార్జెస్ట్ పార్టీని పక్కన పెట్టి వేరే పార్టీని తీసుకొచ్చి, వేరే అభ్యర్థిని తీసుకొచ్చి, వేరే ఒక వ్యక్తిని తీసుకొచ్చి సీఎం అని చేస్తారా? ఆ క్రెడిబిలిటీ ఉంటుందా వాళ్ళకి ఒకవేళ చేసినా కూడా? సో ఆ విషయంలో అంతే అయింది. విజయ్ ఇమ్మెచ్యూరిటీ అనేది, పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉండింది 4-5 రోజులుగా. అంత మెజారిటీ సాధించిన, అంత ఎలాగైతే తాను ఎన్నికల క్యాంపెయిన్లో కావచ్చు, సీట్ల ఎంపికలో కావచ్చు, ప్రచారంలో కావచ్చు, పొత్తుల విషయంలో కావచ్చు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో ఆ పట్టును కోల్పోయారు ఆయన ఎన్నికల అనంతరం. ఎందుకు కోల్పోయారు అనేది వాళ్ళ అభిమానుల్లో కూడా ఈరోజు ఒక ఆందోళనకు కారణమవుతా ఉంది. అంతేకాదు ఇంకొక కీలక అంశం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే పళనిస్వామి పూర్తి స్థాయిలో ఆ రోజు బీజేపీని కూడా డిఫర్ చేసి అవసరమైతే నేను విజయ్కి మద్దతిస్తానంటూ కూడా ముందుకు రావడం జరిగింది. సో అలాంటి వాళ్ళతోనైనా విజయ్ మాట్లాడి టచ్లోకి వచ్చారా అంటే అది లేదు. ఆ పళనిస్వామిని నమ్ముకున్నట్టు బీజేపీ కూడా పూర్తిగా నలిఫై అయిపోయింది స్టేట్ లో. అలాంటి వాళ్ళతో విజయ్ ఏమన్నా మాట్లాడుకొని ఒక 10 మందిని తీసుకురాగలిగారా? తన వల్ల కానప్పుడు తను స్ట్రాటజిస్ట్ గా జయలలిత దగ్గర నుంచి అన్నాడు ఏమికైతే సుదీర్ఘ అనుభవం ఉందని సెంగుట్టాయన్ని పెట్టుకున్నాడు కదా, గెలిపించుకున్నాడు కదా, అతని ద్వారా ఎందుకు డీల్ చేయకూడదు ఇలాంటి అంశాలు? పూర్తిగా తన మీదే అన్ని వేసుకొని తానొక్కడే సోలోగా డీల్ చేసే ప్రయత్నం వల్లే ఈరోజు ఆ పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తూ ఉంది. ఇదంతా ఎవరికి యాడ్ అవుతుంది? వైఎస్ఆర్సీపీకి యాడ్ అవుతుంది. సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలా అంశాల్లో ఇలాంటి పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీనే కనిపించేది. సో అదంతా ఈరోజు విజయ్ని పదే పైనేసుకుని, విజయ్ని నెత్తినేసుకుని ఈరోజు పూర్తి స్థాయిలో ట్రోలింగ్ గురవుతున్నాం, పూర్తి స్థాయిలో మనం డ్యామేజ్ అవుతున్నాం. విజయ్ విషయంలో మనం మద్దతు ప్రకటించో, అతనికి వెల్కమ్ చేసో, అతనికి శుభాకాంక్షలు తెప్పో సైలెంట్గా ఉండాల్సింది అన్న చర్చ వైసీపీలోనే జరుగుతూ వస్తుంది. మొత్తానికైతే మాత్రం అటు పాపం విజయ్ గుడి సెగదప్పట్ల జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న కారణంగానే, ఆయన ఫ్లెక్సీ పట్టుకున్న కారణంగానే ఈ స్థాయిలో విజయ్కి ఇబ్బందులు వస్తూ ఉన్నాయని కూడా ట్రోల్ అవుతూ ఉన్నారు ఆయన. మొత్తానికి ఇప్పటికైనా ఆల్రెడీ విఎస్కేకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మద్దతు, ఆల్మోస్ట్ ఆయనకి మ్యాజిక్ ఫిగర్కి సంబంధించిన సీట్లు కూడా ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి అండ్ దెన్ సిపిఎం, సిపిఐ అండ్ విఎస్కే నుంచి కూడా రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి అయినా తన పాలన మీద విజయ్ సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తే బెటర్. ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సెస్, లేకపోతే ఆఫర్స్, లేకపోతే కాంగ్రెస్ జెండాలు వచ్చి మెడలో వేసుకోవడం, ఇలాంటివన్నీ పక్కన పెట్టి తాను ఇప్పటిదాకా ఎలాంటి విజయ్గా 108 సీట్లు సాధించారో అలాంటి విజయ్గానే ఆయన నిలబడితే బెటర్ ఇక ముందు కూడా.